ఎట్లా పడతాంది ఇది ఎచ్చగాని కన్నీ రపించగాని కన్నీ రే జోగి సన్యాసిది కొట్టుదు రోజు ఎవల కన్నీరు కావచ్చు హరిసేతు లోపల ఆంజనేయుడు అద్దంలో ముఖం ఎట్లా కనిపిస్తుందో హరిసేతు లోపల కలియుగం గట్ల కలబడతాను తినక తీపి సరగలోతు 6 నెలల ఆగంత 3 నెలల ముచ్చిన కడుపుల ఆడివిల్ల మగపిల్లగాడు భగవంతుడికి ఏర్పాటు శివసేన మహారాజు సీతమరాని నా కోసం ప్రాణ తపస్సు పట్టిరే అందాక నేను ఓపోతే శివలింగాన్ని శ్రమగుర్తుని చెల్లిపోతారట భక్తుల ప్రాణం వేరంగా భగవంతుడి నుండి నువ్వు లేకెందుకు అన్నాడు అక్కడ రాని చుట్ట మొక్కుత వరం దేవుడు ఎందుకు అన్నారు ఈ క్షణమే ఇక పోతానని ముందుకు 3 అడుగులు వేసుడు సంగమయ్యే వెనుకకు ఆలోచన చేసుకున్నాడు ఈ రూపున పోవన్న 4 గంటలు 40 లక్షల కొలుపులు 7 గంటలు 1 కోటి వేలు ఏదో బట్టే ఏంటి చూడడం సంఖ్యకున్నది బంధం బట్టే బయట చూడే కుడి సంఖ్యకున్నదే మరి నేను ఈ ప్రకారంగా పోయేది ఉంటే ఆ సీతమరాని కళ్ళ చూస్తుంది సాక్షాత్గా సాంబాతి ముట్టి దిగా చెడు నాకు సంతానం ఎందుకని నాకు కాళ్ళు పట్టుకుని కైలాసం వస్తుందో ఏమో ఎందరి మహిమలు దొరికినా కానీ ఎవల వాడ రాజన్న మహిమ దొరకది అది గుడ్యంత్రం పెడుతుంది కదవ్వా కాశేంద్రవుది గౌసేంద్రవుది అస్థానం బట్టి ఓం దాల్చి మంత్ర కలాపన చేసి ఏనాటి మంత్రం ఎరుకు మంత్రం కోయ మంత్రం కొండ మంత్రం మాటల మంత్రాలు మనుషుల క్రియలు ఇళ్ళ వేదాలు కులసిరి మంత్రాలు తన మంత్రం దేవుడు తల్లకి చదివి అరియాగుంట దేవుడు రాజేసి బొమ్మల్నాడు పోయి ఊపిరి రేఖలు పెట్టుకొని బగ్గు బగ్గున మండి దేవా శంకరుడు 80 ఏళ్ళ పెద్దవాని ముఖాల ముందరికి మోసేది కనుక పనవటి నుంచి గాలైతే తూర్పు జోగుతాడు దక్షిణ నుంచి గాలైతే ఉత్తరం జోగుతున్నాడు అరే హరినామస్మరణ వాడు వాడు హరినామ ఇవి 5 ఎర్ర వేళ్ళు తిరుపతి శ్రీరంగం చూడని కళ్ళు ఇవి 2 జగముల గుండ్లో తిరుపతి శ్రీరంగం చూడని కళ్ళు కాశీ కాలాద్రి నడవని కాళ్ళు ఇవి 2 మంచం కోళ్ళు కాశీ కాలాద్రి నడవని కాళ్ళు శివ శివాని మది ఇంతని వారికి ఎవరిపై భక్తి ఎక్కడి ఓతుకు కుండ మీదనే దేవునిపై మనసు ఎక్కడిది ఇరుగు పొరుగులు ఇల్లే లేదానికి ఇంటి తోలెక్కడిది ఓరి సందులు బొందులు తిరిగేదానికి సంసారం జోలెక్కడిది మోటు కూతలు కూసేదానికి మొగడి వీధి జోలెక్కడిది పరాయి పురుషుల కోరేదానికి ప్రతిపత్తి ధర్మం ఎక్కడిది ఈ ఊరు తిరిగే ఊర పందికి పర్వన్న రోజు ఎక్కడిది తిరుపతి గరుడ గమన గజ పంకజనామా చెట్టు వీధి బండి కనుక నేను తొలి ఓడిపోయి జారి ధరిసి నిలబడ్డట్టు పాడుపడ్డ గుళ్ళ ముందర పచ్చిపెట్టు అందుకే అన్నదే ఈనాటికైనా ఆనాటికైనా గాఢ నిద్ర లోపల ఉన్న మనిషిని పిడాత లేపద్దట మరి అటువంటి కనుక ఒక మనిషికి భోజనం పెట్టి ముందర కూర్చుని ముచ్చట కలిగించుకోవద్దట వచ్చే వరకు భార్య బంధువులు రామరామ రామను స్మరణ చేస్తారు శివ శివాని శివనామ స్మరణ చేస్తున్నారు పిల్లలు ఎట్లా భిన్నం చేయాలన్నాడు దేవుడు గనగాన గంటాలైనా గంటల నాగొట్టి శంకులైనా శంకుల కాబట్టి
చెట్టు జంగలి కారు అడవి చీమలు దూరని చిట్టడవి ఉన్నది కాకులు దూరని కారు అడవి ఉన్నది అద్వాన పడి లోపల ఎవరు వచ్చిండ్రు ఉండి వచ్చిండ్రా లేక వచ్చిండ్రా కాని వచ్చిండ్రా కానక వచ్చిండ్రా తెలిసి వచ్చిండ్రా తెలియక వచ్చిండ్రా ఇవ్వ భార్య భర్తలు చూసే వరకు ఎవరో కాదు 80 ఏళ్లకు మితి మీరిపోయినాడు దేవదంగమయ్య తూర్పు గాలి పెడితే పనుడు తోగుతాడు ఉత్తరపు గాలి పెడితే దక్షిణం తోగుతాడు దగ్గుతే మొక్కుతాడు మొక్కుతే దగ్గుతాడు రంగమయ్య అయ్యా రంగమది ఎవరా ఇళ్ళను కోని వస్తే వాళ్ళు వేసిన కళ్ళవను కోని వస్తే ఇళ్ళను కోరిపోతే ఏ తల్లి అన్న పిలిచి బుక్కడన్నం పెడతా తిను అని కళ్ళవను కోరిపోతే ఏ తండ్రి అన్న పిలిస్తే వాడి గింజలు దానం చేస్తాడయ్యా ఎందుకొరకు వచ్చిన ఆయన ఏ ఊరు ఉన్నదయ్యా రాజ్యం ఎక్కడున్నదే దేశం ఎక్కడున్నదే ఊరెక్కడున్నది పల్లెక్కడున్నది మది ఉన్న ఊరు మందన ఊరు పేరు ఊరన్నలే బాయనే నా బిడ్డ పల్లన్నలే బాయనే నా బిడ్డ రాజ్యాలు తిరిగేటి రంగు సంఘం నీ దేశాలు తిరిగేటి దేవ సంఘం నీ భూములు తిరిగేటి పుణ్య సంఘం నాకు ఎక్కడ పొద్దుకుంటే నా రాజ్యం ఎక్కడున్నది ఓ బిడ్డ దేశం ఎక్కడున్నవే నా బిడ్డ శివసేన నగరం నా భర్త ఉన్నాడు శివసేన మహారాజు నా పేరు ఉన్నాడు సీతామరాజయ్య రాజ్యాలుండేనే సంగమ ఎక్క గుర్రాలుండేనే రాజ్యాలుండేనే సంగమ ఎక్క గుర్రాలుండేనే ఏటి మీద ఎట్ల మందలున్నాయ్య పాటి మీద బట్ల మందలున్నాయ్య కాశీ దాకా కల్లాలు ఉన్నాయ్య ఢిల్లీ దాకా మాకు అమ్మంట విలువనయ్యో సంగమాడ విల్లలేకనే అమ్మంట విలువ ఆడ విల్లలేక పాపంట విలువ కొడుకు పొలము లేక ఈ యొక్క గుడిలో పూజ పడుతుంది కై వచ్చినవా సంగమతి వై వచ్చినవా నాకు తండ్రుల ఉన్నవయ్యో మేనా మామూల ఉన్నవయ్యో సంతోషం సంతోషం బిడ్డ సంబరమైంది సంతోషమైంది పచ్చి పాలతోటి పాలాభిషేకం చేసినట్టు అనిపించింది అన్నం తింటేనేమో కడుపు రెండుద్ది బిడ్డ మాట్లాడితే మనసు నిండుద్ది బిడ్డ సంతానం లేదని ఎందుకొరకు బాధపడతాను బిడ్డ కొన్ని పూర్వజన్మ లోపల చూసిన పుణ్యాల బట్టి పాపాల బట్టి ఒకరికేమో తొందరగా అవుతుంది ఒకరికేమో 6 నెలలకు కొందరికి ఏడాదికి అవుతుంది కొంతమంది ఆడవాళ్ళ కనుకనేమి అటువంటి 7 ఏళ్ల దాకా సంతానం కాదు పూర్వజన్మ చేసిన పాపాల వల్ల సంతానం అయితే తప్పకుండా ఇది బిడ్డ నువ్వు బాధపడవకు సీతమరాని నీకు బాధపిస్తున్నావు అన్నాడు సంగమయ్య మాత్రం గిట్ల నిలుచో బిడ్డ అన్నాడు శివ జోళ్ళ చెయ్యి పెట్టి బలమన్నా సీత పట్టినే
గాలి అయితే గాని ఒక సెంటు ఊగుతలేదు అక్కడ ఆ సెంటును కూడా అన్నాడు దృష్టాన్ని ఒకనే అనిపిండు ఎడుక సరి అదృశ్యమై కైలాసం వెళ్ళిపోయాడు పరము నిన్న తల్లి నాలుక మీద పరము కలిగింది నా రుసులతో పోతాంది బలము నా బిదాక నడిచిపోతాంది గుండెల దాకా కూర్చుండిపోతున్నాయి ఎటు వాయ సంగమయ్య ఎక్కడ వాయ సంగమయ్య అని ఆ గుళ్ళు ఆ గోపురాలన్న తిరిగి చుట్టి ఎక్కడ సంగమయ్య కనబడతలేదే అనుకున్నది అప్పుడుగా తల్లి అయ్యా సాక్షాత్తు పరమశివుని వచ్చిన పరమోడి కట్టిపోతివా పరమశివుని వచ్చిన మాకు తెలిస్తే మా బ్యాచ్ని తీసుకొని నీ కైలాసం కాస్తున్నా ఆయన ఏమిటి గోస ఏమిటి అది గోస అందుకొరకే అన్నదే ప్రతి వ్రతరాలకు పరమాత్ముడు దాసోహమై తిరుగుతాడా అర్థమైన దాని కళ్ళల్లా చెడ్డ దయ్యం కూడా కనబడదా నరుడు అనుకోని కమలబడ్డగని సాక్షాత్తు పరమశివుడు వచ్చినవా నాయనా మాకు పరమోడి కట్టినవా అందుకొరకే అన్నలు నరుడు వచ్చే దెబ్బ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఏర్పాటు చేసుకోవచ్చు కానీ దేవుడు వచ్చే దెబ్బ ఏర్పాటు చేసిన మానవుడు ఉట్టలేదు లోకములా భర్త వేడి కట్టింది తల్లి నాగా ఏ పుట్ట లోపల ఏ నాగ శేషుడు ఉంటాడో ఎవరికి తెలియదు ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉంటుందో ఆ పిట్ట గొంతు లోపల ఏమి అనురాగం ఉంటుందో ఏ ఒక్కరికి తెలియదయ్యా అందుకొరకే అన్నరే కట్టంగా గాశారం కమ్మైతే గరకపోసం మందైతుందో అన్నారు ఇన్ని రాజ్యాలు తిరిగినా కూడా ఎక్కడ ఏ దేవుడు సంతాన ఫలం ఇవ్వకున్నా ఈ పాడుబడ్డ గుడి లోపల నాకు ఫలం కలిగింది రావయ్య నానా వెళ్ళిపోదాము శివసేన నగరం మనకేంది మహారాజులు మరి ఏనాడు గనకనేమి మనవి ఎక్కి చూడ ఎండి మేడలున్నాయి దిగి చూడ పైడి మేడలున్నవి ఏటి మీద ఎట్ల మంద పాటి మీద పర్ల మంద అన్నకు సవలచ్చలాది ఆవులాది మందలు కోములాది మందలు ఉన్నాయి 6, 7 కూడా 13 ఏళ్ళు కొట్టిగిన గర్భాన నాకు ఫలము కలిగింది నాకు కొట్టు పేరు దూరమైంది నాదా కన్న పేరు దగ్గరస్త ఉన్నది ఏ ఆడతల్లి ఓరుకున్న ఏం కోరుకుంటది అమ్మ అని పిలిపించుకోవాలి ఆ శరీరాల పాపని పిలిపించుకోవాలి బొమ్మల తీరాలని కోరుకుంటదయ్యా శంకసాటు ఉంటే శంకరం లేదన్నరే నాడు భార్య భర్తలిద్దరు బయలు సంబరపడుకుంటా సంతోషపడుకుంటా వాళ్ళ సొంత నగరం శివసేన నగరం గుచ్చారి గుచ్చారి మామిళ్ళ పూత పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారే పక్షగట్టిన హింసలతో పల్లె అల్లాడే గోరు కొయ్యలు ఉడవంగానే అరకటెద్దుల
నేనేలొలికే గొంతుల నెత్తి జాన పాటలు పాడుతూ ఉంటే పాటకు వెన్నెల పరవాసించి మూట కోరెడు ముద్దాడేది చుట్టూ యామడ దూరం దాకా చెట్టు సేమలు ఊట బావి కాపడి వలపడి ఎత్తుల సాలేరే మన పల్లెల్లో మన పల్లెల్లో భార్య భర్తలు బయలు గనకనేమి వెనకకు మరలి నారింజ నారి కేల నారి సామాయిలి తోడు దాటుకుంటా ఒళ్ళు నోరు పెట్టిన వృద్ధ మావిళ్ళు దాటుతాండ్రు తిరుమల ఒళ్ళు పెట్టిన తీయని మావిళ్ళు దాటవచ్చన గాయత్రి భార్య భర్తలు రాను రాను శివసేన నగరం భవనాల వేడికచ్చరమ్మా భవనాల వేడికచ్చవరకే భగవంతుడు అన్నవాడు సంతాన బలం ఓడిగట్టిండు కాబట్టి కక్కచ్చిన ఆగబోదు కళ్యాణం వచ్చిన ఆగబోదు పాపం ఉన్న తాగబోదు బలం ఉన్న తాగబోదు సూదిని ముల్లెగడ తాగబోదు పంది పొక్కును పాత్ర విడత తాగబోదు అంటే ఆ తల్లి సీతమారానికి గడియలు ఏ విధంగా గడవబట్టినమ్మో ఆనాటి వారికి పుణ్యాన గడియలు ఈనాటి వారికి పాపాన నెలలు అన్నారు ఆ తల్లి సీతమారాని కనుక ఏ విధంగా గడియలు గడవబట్టినా మీది నిమ్మ పువ్వుల నాలుగేసి గడియల నవసందులు వదులుతున్నాయి ఐదేసి గడియల తల్లి గర్భాన ఉన్న పిండాలకు భగవంతుడు ఆయుషులు వస్తున్నాడమ్మా 6-7 గడియలు గడతాంటే ఎడవకున్న పిండం కుడికి తిరుగుతుంది కుడికున్న పిండం ఎడవ తిరుగుతుంది 8 గడియల యాగడి ఏర్పడ్డది 9 గడియల దూర్తనాయ గర్భము ఆ కన్న తల్లి సీతమారానికి మినమే కాళ్ళు ఆస్తం ఉన్నాయి విపురమైతుంది గర్భము చేతులు సన్నమైతున్నాయి చేకట్లు మొదలైతున్నాయి పట్టంత పసులైతుంది ఆ తల్లి బేరాన్ని రూమవుతుంది మంటల్లో ఉన్న కాళ్ళు మో చేతుల్లో పడుతున్నాయి తాలిబొట్టు ఆత్మగుంటల్లో పడుతుంది కళ్ళు పోయి కనుగుంటల్లో ఏరినాయి మీ కుడెక్కలు బిర్రు చూపుతున్నాయి మీ కాళ్ళు ఉప్పు చూపుతున్నాయి తల్లికి అమ్మమ్మ తాళలే అమ్మమ్మ తాళలే అమ్మ ఓయమ్మ నోనిలో జారా అమ్మమ్మ తాళలే రంకుల పిండ అమ్మా అమ్మా ఎంత రంకుల పిండ అమ్మా
ఎరముకెక్కేనే కొమ్మ ఎత్తరకుల పిండ చుట్టాల నాకు కూడా కట్టి అనిపిస్తాందవ్వా నాకు కూడా ఎదురం చెప్తాంది పిల్లమంతా మరి బాచరే కట్టం చల్లగుండా ఈ కట్టం చల్లగుండా ఈ మొగల తాడు చెప్తే చేస్తారు కూర్చుంటారు ఓ మందరు మాకన్నా రావాడుంటే ఇదే కథ అవుతుంది అని అయితే వాడు పన్నాక చెవుల పావడంత పత్తి మంది పోసిన ఈ అబ్బా ఆడక పత్తం లేకుండా పోయినా ఉంటుంది వాడుక లంజ అంటే లావచ్చిపోతే ఊడవికి తప్పితే ఊళ్ళోనే లేకుండా వాళ్ళమ్మ అయ్యో నా సింగుతం కొడితే నీ ఉన్న మిసాలు చూసుకోరా పాడుక అదే నా కత్తులానే ఐదారు పత్తులు రా అల్ల పెట్టుకొని వస్తాను అందులోనే పెట్టుకొని వస్తాను కొత్త పత్తులు పెట్టుకోకమ్మ కొత్తవి ఓసుకో ఓసుకో ఈ కట్ట చల్లగా ఉండ ఏ రంగు అవుతారో ఏ రంగు పోతారో ఆడలకి రావన్నా గోడ పని కూర్చున్న మొగళ్ళకి వచ్చే మరి అన్ని కట్టలు ఆడలే పడ్డాక మొగోళ్ళు ఏం కట్ట పడతారు రావు లంచ పాడుకోవు రాదన్న తెలంగాణ రానే వచ్చే ఈ తెలంగాణ వచ్చినాక మొగోళ్ళు కంటే ఏమైతారు ఇప్పుడు దాసి తెలంగాణ చెల్లి 33 జిల్లాలు అయినాయి ఈ కాలం నుంచి చెల్లి మొగోళ్ళ కంటే ఏం భయా నువ్వు అంటావు గాని చిర్రమర్రగా మొగోళ్ళకే కాన్పులు అయినాయి అనుకో వాళ్ళు దవాఖాన్ల పోటీ తిరుగుతారు అనుకుంటారు పోయి పెద్ద పెద్ద బ్రాండ్ షాపులు అవుతారుగా అదిలో తాళ్ళు గాన్ని అయితేనే ఆపు పెట్టుకుంటే అల్లుగా అవుతారు ఇక పుల్పాటి పెట్టుకుంటే నార్మల్ డెలివరీ అయినట్టు నార్మల్ దాకా పోతారే నార్మల్ డెలివరీ తెలుగు ఇంగ్లీష్ బర్రా అదే అదే ఓర్చుకో ఓర్చుకో ఈ కట్టం చల్లకుండా ఏ రంగా అవుతారో ఏ రంగా పోతారో మునుపటి కానుపులా మునుపటి ఖాతా కాదు బిడ్డ 15,000 బాటిల్ అయింది ఓ నేను మునుపు నాటే పోయి నలుగురిని అన్న గాని పక్క పడి మునుపటి నా సమితి కూడా తెలియదురా పొరగాళ్ళు రికార్డు పుట్టాడు పుట్టాడు ఇద్దరు నారు అని చేస్తారు ఇద్దరు పెట్టి కొడతారు మరి ఇంకిద్దరు కనపాను ఇంత డిఏపి ఊరి కలిపి సలిపికాల్చుడు ఇప్పుడు ఆనకాలం వరకు మళ్ళీ గంట ఒక్కసారి నాట్లేసే వరకు అంటారు చుట్టాల ఎట్లయితే గట్లాయేనమ్మా అమ్మా ఎట్లయితే గట్లాయేనమ్మా నేను మెల్లంగా నడుస్తానే కొమ్మ ఎట్లయితే గట్లాయేనమ్మా ఎట్లయితే గట్లాయేనమ్మా ఎట్లయితే గట్లాయేనమ్మా నేను మెల్లంగా నడుస్తానే కొమ్మ ఎట్లయితే గట్లాయేనమ్మా నేనంటే భగవంతుడు నాకు సంతానపలు ఓడి కట్టిండు కాబట్టి కాపాడుకునేందుకు మెల్లగా నడుస్తాడు నన్ను ఎక్కిన పెట్టేందుకు నడుస్తాను అట్లా ఓ దొరుకుతాను నిన్ను ఎక్కినానికి పెడతా నిన్ను ఎక్కిరించి నేను పెడతానా నేను రాబోయే కాలానికి కాబోయే ప్రెగ్నెంట్ కాబట్టి ట్రైనింగ్ తీసుకుంటానా ఒక్కటే ట్రైనింగ్ తీసుకుంటానా ఇంకేమన్నా తీసుకుంటానా ఇంకేం ట్రైనింగ్ తెరా పాడుకావు చిన్నపేట రైల్వే స్టేషన్ లో ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటా చెప్తా లెక్క పెట్టి పెడతా అమ్మ బంధువుల బంధువు కూర్చుంటానే బంధువుల అయినా తెల్ల రంగడి ఈ చేతుల్లో పెట్టుకోదాం దీన్ని
అమ్మరండి దాసిలారా నా దాసి బిడ్డలారా అమ్మరండి దాసిలారా అమ్మరండి దాసిలారా నా దాసి బిడ్డలారా అమ్మరండి దాసిలారా అమ్మదాసి బిడ్డలారా నా కొడుకు పుట్టిన బిడ్డ పుట్టినాడుగా తల్లి సీతావరానికి దగ్గర ఉరికి వచ్చినప్పుడు ఈ ఎరువు దాసి బిడ్డలు ఒక్క మాట ఉన్నారమ్మా తల్లి సీతమరాని 6 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు కొట్టు విగినందుకు నీ గర్భధార గనక చక్కనైన బిడ్డ పుట్టిందని బిడ్డను ఇదిగా తల్లి చేతికి ఇచ్చిన వాళ్ళు తల్లి సీతమరాని బిడ్డను కళ్ళ చూసిందే అమ్మా పుట్టిన బిడ్డను కళ్ళ చూడబోతే ఆ బిడ్డ ఎంత ముద్దు ఉన్నది ఉంగురపు ఎంటికలు చంద్రపు పెదవులు కళ్ళే కలవరేకులు చెంపులే చెక్కుటద్దాలు పెదవులే వాలిపోయిన దొండ పలములమ్మ నాగరిగిడి వంక ఉన్నది కొడలిపిడి వంక ఉన్నది కానీ నా బిడ్డకు ఏ వంక లేకుంటున్నదా అని సిరులకించే చిన్ని నవ్వులే మన్నాడించాలో పాప కన్నులే మలగడి దీపాలో మాటలే మాగర ధాన్యాలో ఎదగాలి ఇంత పోయిందా ఈ పది కూడా అయ్యో ఏడాలి పెద్ద పెంచారా ఎప్పటికైనా ఎదగాలి సంబరపడుతుంది అవో బిడ్డ ఇన్ని రోజుల వాటి గొడ్డు పేరు మోసే నువ్వు నాకు బిడ్డ గొడ్డు పేరు దూరమైంది కన్న పేరు దగ్గర అయినా బిడ్డను కరిగిపోదు నీటిలోన బిడ్డను కొదకొరలే గాలి గడ్డ బిడ్డను అల్లిపోతావు పుట్టి ఆనాడికి 3 రోజుల కాలం కట్టాంది 3వ నాడు ఊరికి మహిళ వాపుకున్నది 3 నుండి 5వ నాడు అటు నీళ్ళు పోసుకుంటాంది అందుకొరకే అన్నారు తల్లులారా కరకర కరకర పొద్దు ఒడవంగా ఎవరైతే ఉడతారో వాళ్ళ ముఖం నిండు తేజు మీద ఉంటుందట నిండు కళ మీద కనబడుతుందట ఒకవేళ
చీకట్లో ఉట్టిన మొక్కలంతా మబ్బు మబ్బు పాడైతే అట ఇట్లా కథ కాడికి వచ్చుతో 11ంటికి వాళ్ళ కూరు పట్ల అట ఇంటికి పోతారు చీకట్లో ఉట్టిన వాళ్ళు బాధపడకు అమ్మమ్మ వచ్చింది ఎదురుగానే కూర్చున్నది 21 నాడు నీకు మాత్రం చేస్తా అమ్మమ్మకు నీకు ముట్టి వచ్చి పడుతూ వస్తుంది అమ్మమ్మ పట్లు అయితే బిడ్డ సంబరపడతాను గాతలు తీసుకోవాలి 11 కాదు దేవి పడుకోండు అంటాడు 21 రోజు దగ్గరికి వస్తాను ఆ తల్లి సీతమరాజు అనుకున్నదే పేరు లేని నా బిడ్డమ్మ కొన్ని ఏత ఊడాలి పేరు లేని నా బిడ్డని ఎత్త విలువాలి రావే అంటే నా బిడ్డ రావైపోతుంది కావచ్చు పోవేంటే నా బిడ్డ పోరైపోతుంది అవ చిన్నప్పుడు మనం ముద్దుకు సిట్టని పిలిచేది ఉంటే పెద్ద పెరిగి పెళ్లి అయినా కూడా సిట్టకే అంటారా చిన్నప్పుడు మనం ముద్దుకు బుజ్జి అని పిలిచేది ఉంటే రేపటికల్లా పెద్ద పెరిగి ముసల్దాని గాని బుజ్జక్కే అంటారు పట్టు బ్రాహ్మణులు పిలిచి నా బిడ్డ పేరు పెట్టుకోవాలనుకున్నది మాత్రం చేస్తున్నది బ్రాహ్మణులు మొదలవు చేసినప్పుడు మాత్రం అటువంటి వేదం తెలిసిన బ్రాహ్మణులు ఇంటికి వచ్చారు మన ఇంటికి వచ్చే వరకు ఆనాడు మాత్రం నా కన్నతల్లి ఆ సీతమ్మని దేవి బిడ్డను ఎత్తుకున్నది మరి ఆనాడు తినవద్దు రాజు శివసేన మహారాజు అటువంటి అయినా కానీ ఉన్నోరింటికి